ఆలోచన తక్కువ ఉండి, బుర్ర తక్కువ ఉండి, సమాజం పట్ల అవగాహన కంటే ప్రచారపు దురద ఎక్కువ ఉండి, అనుకోకుండా పాలకుడైపోయినటువంటి ఒక కమెడియన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు. సరదాగా ఏదో కామెడీ పోర్షన్లో అధ్యక్షుడి పాత్ర వేస్తే చివరికి వాడిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నటువంటి దురదృష్టవంతులు ఉక్రెయిన్ వాళ్ళు. వాడికి ఉన్నటువంటి ఆ ప్రచారపు దురద కారణంగా అమెరికా, యూరప్ దేశాల్లో గొప్పోడిని అనిపించుకోవడం కోసం తన దేశ ప్రయోజనాలు తీసుకెళ్లి త్యాగం చేసి లేదా తాకట్టు పెట్టి రష్యాతో యుద్ధానికి దిగాడు. ఆ యుద్ధం కాస్త ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. వాడుకుని వదిలేసేటటువంటి ధోరణి యూరప్ సమాజానికి ఉందన్నటువంటిది ఇంతకుముందు ఉక్రెయిన్ అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళకి తెలుసు, కానీ ఈ కమెడియన్కి తెలియదు. దాని పర్యవసానం 1 కోటి మంది జనాభా నిరాశ్రయులారు, 1 కోటి మంది దేశం విడిచిపోయారు. వీడి పాపమా అంటూ వాళ్ళందరూ అన్యాయం అయిపోతున్నారు. ఇప్పుడు వీడికి కూడా ఓ సమస్య వచ్చేసింది, పట్టించుకోవట్లేదు ప్రపంచం. దీంతో కడుపు రగిలిపోయి నిన్నేమో చైనా ప్రీమియర్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు తాజాగా ప్రపంచపు దేశాల మీద, యూరప్ దేశాల మీద తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాడు. ప్రపంచమంతా వచ్చి ఏకమైనా సరే రష్యాను ఓడించలేదు, అంత స్ట్రాంగ్ కాదుంది, వీళ్ళ సరైనటువంటి ప్రణాళికలు లేవురు అంటూ వీడి చేతకాంతనాన్ని ప్రపంచం మీద రుద్దుతున్నాడు.